సీత పిచ్చి పిల్ల అమాయకురాలు, కల్లా కపటం తెలియంది. అది పిలిస్తే తలుపుకుంటూ వచ్చేయడమేనా? లోపల దాన్ని కట్టుకోబోయేవాణ్ణి చూశాకైనా వెనక్కి తిరిగి వెళ్ళిపోవచ్చుగా. తిండికి మొహం వాచినట్టు తీర్థ ప్రసాదాల కోసం తిష్ట వేస్తావా? సిగ్గుసరం అనేవి లేవా? నీ చూపులు చేష్టలు నేను గమనిస్తూనే ఉన్నాను. నీ అతివాగుడు వింటుంటే నాకు అసహ్యం వేస్తుంది. చూడు, ఇదే ఆఖరిసారి. మళ్ళీ ఆ వంక ఈ వంక చెప్పి ఈ గుమ్మంలోకొచ్చావో కాళ్ళు విరగ్గొట్టేస్తాను. జాగ్రత్త. అమ్మా, ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు? దాని గురించి ఏం తెలుసని నువ్వు అలా మాట్లాడుతున్నావు? నాకన్నీ తెలిసే. నువ్వు చెప్తే తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. తిమ్మయ్య గారు అంటే నా పేరు మీకెలా తెలుసు అన్నారట. నీ చేష్టలు చెప్తున్నాయన్నట్టు ఇతని గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. అమ్మా, వారెంత హెల్పింగ్ నేచర్ ఉన్న మనిషో నీకేం తెలుసు? ఆ రోజు బజార్లో నా పరువు పోకుండా కాపాడారు. ఆ తర్వాత ఈ సినిమా కథలు నాకు చెప్పొద్దే. వాణ్ణి ఎగేసి వెనకాల కాలర్ ఎగరేసుకొచ్చే రకం. చిన్నపిల్లలు మీకేం తెలుసే? ఎంతమందిని చూడలేదు. అమ్మా ప్లీజ్, రఘురామ్ని ఇంకొక మాట అంటే నేను ఊరుకోను. నేను అదే చెప్తున్నాను. ఇంకోసారి ఈ పక్కకొస్తే నేను ఊరుకోను. మహానుభావుడు, దేశోద్ధారకుడు అన్నట్టు సమర్థిస్తే ముందు మిమ్మల్ని నేను సహించను. పదండి లోపలికి. నన్ను ఇంతకు మించి నోరు తెరిపించద్దు. నడవండి. నడు. పద. నడవండి. ఏంటి నాన్న ఇది? అమ్మ ఇలా మాట్లాడడం పద్ధతేనా? నాకన్నీ తెలుసులేవే. ముందు లోపలికెళ్ళండి. సావిత్రి, మీరు ఊరుకోండి. ఈ విషయంలో మీరు వీళ్లకు బత్తాసు పలికితే రేపు జనం ముందు తలదించుకుని నడవాల్సి వస్తుంది. ఎవరి రోగానికి ఏ వాత ఎక్కడ పెట్టాలో నాకు తెలుసు. చేదైనా బాధైనా అన్నీ మామూలు, మేడైనా కీడైనా ఎన్నో కొన్నాళ్ళే, మలుపేదైనా నీ పాదం నిలిచిపోకుంటే, ఎటువైపున్నా నీ తీరం కలిసి వస్తుంది. చేదైనా బాధైనా అన్నీ మామూలే, వేడైనా కీడైనా ఎన్నో కొన్నాళ్ళే, మలుపేదైనా నీ పాదం నిలిచిపోకుంటే, ఎటువైపున్నా నీ తీరం కలిసి వస్తుంది. బాగా హర్ట్ అయి ఉంటాడు, అందుకే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. అమ్మ అన్నిట్లో తొందరపడుతుంది. రఘురామ్, ఐఎమ్ వెరీ సారీ. భయ్యా ఒకటి. సీత గారు మిస్డ్ కాల్.
థ్యాంక్స్. ఏయ్, ఏ మనిషి నువ్వు? చెప్పి నిమిషం కాలేదు, మళ్ళీ ఈ టైంలో ఫోన్ చేస్తావా? మంచి మనిషికో మాట, మంచి గొడ్డుకో దెబ్బ అంటారు. ఎన్ని మాటలన్నా దున్నపోతులో దులిపేసుకుని మళ్ళీ ఫోన్ చేస్తావా? అది కాదండి. నోర్మయ్, అది కాదు ఇది కాదు అని దొంగ మాటలు మాట్లాడుకో. నీ ముచ్చు వేషాలు, గాలి ముచ్చట్లు నాకు తెలుసు. వేళాపాళా తెలియడం లేదా నీకు? స్పృహలో ఉన్నావా, తూలుతూ ఉన్నావా? చూడు, శృతిమించిన వేషాలు వేస్తే నీ అంతు చూస్తా. పెట్టే ఫోన్. ఏంటమ్మా, ఎవరి ఫోన్లో? ఎందుకలా తిడుతున్నావు? ఇంకెవడు? వాడే, ఆ దొంగ రాసుకెలే. మంచోడని మాట అన్నివ్వలేదు కదా, ఈ టైంలో మళ్ళీ ఫోన్ చేస్తాడా? బుద్ధుందా వాడికి? సీతా, అన్నం తిందుగానిరా. నాకు ఆకలిగా లేదమ్మా. చిరాకు తెప్పించుకో, ముందురా. రంగయ్య, మన తోట నుంచి మల్లెపూలు తెప్పించాను. ఆ పూలు తీసుకెళ్లి సీత వాళ్ళ ఇంట్లో ఇచ్చిరా. వాళ్ళ ఇంట్లో బొమ్మల కొలు కదా, అలంకరించుకుంటారు. అట్టగేనండమ్మా. ఇచ్చిరా. రంగయ్య, అయ్యా ఇలారా. పూలెక్కడికి? పెద్దమ్మ గారు సీతమ్మ గారి ఇంట్లో ఇమ్మన్నారండి అయ్యా. అలాగా. సీతకి మల్లెపూలంటే చాలా ఇష్టం. ఒక్క నిమిషం. ఇవి సీతకివ్వు. అట్టగేనండి అయ్యా. సాకేత్ బాబులో చాలా మార్పు వచ్చిందే. సీతమ్మతో పెళ్లి కాబోతోంది కదా, అందుకే కామోసు. నమస్కారం అండి అయ్యా. నమస్కారం. పెద్దమ్మ గారు మల్లెపూలు పంపించారండి అయ్యా, తోట నుంచి వచ్చి. అలాగా. సావిత్రి. స్వప్న, అమ్మా. అవి తీసుకురా. అలాగే అమ్మా. లోపలికి తీసుకెళ్ళు. అలాగేనండి అయ్యా. ఈ మాల అక్కయ్య గారికి సాకేత్ బాబు గారు పంపించారండి అమ్మా. అక్క, బావ నీకు పూలు పంపించారు. పూలమ్మ పూలు, మల్లె పూలు, గులాబీ పూలు, చామంతి పూలు. పూలమ్మ పూలు, మల్లె పూలు, చామంతి పూలు, ఏమండి? గులాబీ పూలు. పూలమ్మ పూలు, మల్లె పూలు, గులాబీ పూలు, చామంతి పూలు. హలో, ఇట్రా.
సతివో జతవో జతివో శృతివో లయవో చెలి నీవెవరో నీవెవరో చెలివివో కనులకు కలనీవో ఎరిగిన ఎదరీవో కరగని కథ. ఈ రోజ్ ఫ్లవర్స్ సీతకు చాలా బాగుంటాయి. వీటిని ఎలా అయినా సీతకు చేరేలా చేయాలి. ఎలా అయినా చేరవేస్తాను. నిలకడగలిగిన మెరుపు నీవై ఎదటే నిలిచావో. అమ్మో, ఇప్పుడు వెళ్తే ఆవిడ గారు అప్పరకాళి అవతారం ఎత్తి నన్ను నరికి పారేస్తారు. ఇప్పుడు ఎలా? రే 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 ఇట్రా. రే బండి ఆపరా. ఇవి తీసుకెళ్ళి సీతగారికి ఇవ్వు. ఉం? సీతక్క నీకోసం పూలు తీసుకొచ్చా. హాయ్, ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో. దీనికి ఎప్పుడు తొందరే. అమ్మా, నేను వెళ్ళొస్తా. అలాగే జాగ్రత్తగా వెళ్ళరా. నెల్లూరి నెరజానా నే కుంకుమల్లె మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే నీ అందలకు వావ్, బ్యూటిఫుల్. నెల్లూరి నెరజానా నే కుంకుమల్లె మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగా అమ్మా నేను వెళ్ళొస్తాను. బాయ్ ఫ్రెండ్. ఆల్ ది బెస్ట్. ఏంటి ఇట్రా. ఏంటి రోజు అలా ఎంత బాగున్నావో. ఏయ్ చిప్పో. అబ్బో సిగ్గుపడింది చాలే. అవతల రాజుగారు వచ్చారు. నీ పని తర్వాత చెప్తాను. బాయ్ సీత. థ్యాంక్స్ సీత.
నేను పంపించిన మల్లెపూలు పెట్టుకోలేదేంటి? నచ్చలేదా? ఏంటి అలా చూస్తున్నారు? ఆ, ఆ, ఏం లేదు. ఈరోజు చాలా బాగుంది కదూ. సాకిత్, ఒకసారి కార్ ఆపుతారా? ఆ షాప్లో చిన్న పర్చేసింగ్ ఉంది, మీరు ఉండగలరా? ఏదైనా అర్జెంట్ పని ఉందా? పర్వాలేదు, పద. ఎవరికి టీ షర్ట్? కావలసిన వాళ్ళకి ఒకళ్ళకి ఇవ్వాలి. కావలసిన వాళ్ళు అంటే నేనేగా. నన్ను సర్ప్రైజ్ చేయడానికే చెప్పట్లేదనుకుంటా.